నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. సండే వచ్చిందంటే చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అటువంటి వారికి నిజంగా ఇది చేదు వార్తే అని చెప్పాలి. ఎందుకంటే చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. అది కూడా మామూలుగా కాదు, ఏకంగా 350కి పైనే పెరిగాయి. రంజాన్కు ముందు 320 వరకు ఉండగా రంజాన్ నుంచి ఏకంగా మరో 30 నుంచి 3 వరకు పెరిగింది. హైదరాబాద్లో కిలో చికెన్ 340 నుంచి 360 మధ్య పలుకుతుంది. ఇక నాటుకోడి ధరలైతే భారీగా పెరిగాయి. కేజీ 800 వరకు చెబుతున్నారు. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడుతూ ఉండడంతో డిమాండ్ తగిన విధంగా సప్లై లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడం, హలీల్, ఇతర వంటకాల కారణంగా చికెన్ వినియోగం పెరిగిందని అంటున్నారు. అలాగే వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్కు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దానా ధరలు పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. కేజీ చికెన్ ధరలు దాదాపు అరకిలో మటన్ రేటుకు చేరువడంతో చాలా మంది వినియోగదారులు చేపలు వంటివి కొనుగోలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో మాంసాహార ప్రియుల సంఖ్యతో పాటు ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక 2026లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2013 నుంచి 2014 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మాంసం వినియోగం కేవలం 2.30 లక్షల టన్నులుగా ఉండగా 2024-2025 నాటికి అది ఏకంగా 11.01 లక్షల టన్నులకు చేరిందని నివేదికలో వెల్లడైంది. పశు సంపద విషయంలోనూ రాష్ట్రం దేశవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గొర్రెల సంఖ్య విషయంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. అలాగే కోళ్ల పెంపకం, వినియోగంలో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. 2019 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3.26 కోట్లకు పైగా పశు సంపద ఉంది. 10 ఏళ్ల క్రితం 1006 కోట్లుగా ఉన్న గుడ్ల వినియోగం తాజాగా 1935.26 కోట్లకు పెరిగింది. పాల వినియోగం 39.24 లక్షల టన్నుల నుంచి 59.35 లక్షల టన్నులకు పెరిగింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.